శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసము నుండి అరణ్యకాండ చూస్తున్నాం. శూర్పణఖ రావణాసురునితో మొరపెట్టుకోవడం. दुआ देखी खर दूषण केरा, जाई सुपनखा रावण प्रेरा, बोली बचन क्रोध करी भारी, दिस कोस कई सुरति बिसारी, करसी पान सोवसी दिनु राती, सुधि नहीं तव सिरा पर आराती, राजनीति बिनु धन बिनु धर्मा, हरि समर्पे बिनु सतकर्मा, विद्या बिनु विवेक उपजाये, श्रम फल पड़े किए अरुपाये, संगति जति कुमंत्र राजा, मानते ज्ञान पानते लाजा, प्रीति प्रणय बिनु मदते गुनी, ना सही బేగినీతి అససూని. కరదూషణలు వినాశం అవటాన్ని చూసిన శూర్పణఖ రావణి యొద్దకు పోయి మిక్కిలి కోపంతో లబోదిబోమంటూ గగ్గోలు పెడుతూ ఉన్నది. నీ రాజ్యమును కోశాగారమును పూర్తిగా విస్మరించి తిని మధ్యసేవతో మత్తిల్లి రాత్రింబాళ్ళు నిద్రపోతూ ఉన్నావు. శత్రువులు వచ్చి మీద పడబోతున్నది, నీకు పట్టకుండా ఉన్నది. నీతి లేని రాజ్య పరిపాలన, ధర్మహీన ధన సంపాదన, భగవదర్పణము చేయని ఉత్తమ కార్యము, వివేకాన్ని కల్పించని విద్య మొదలవు వాని వలన శ్రమ మిగులుతుంది కానీ ఫలితం మాత్రం శూన్యము. విషయవాసనల వలన సన్యాసియు, దుర్బోధనల వలన రాజు, దురహంకారం చేతన గుణవంతుడు పతనాన్ని చెందుతాడు. దురభిమానము చే జ్ఞానము, మదిరాపానముల వలన లజ్జయు, ప్రేమరాహిత్యము చే స్నేహము దెబ్బతింటుంది అనే నీతిని నేను వినియున్నాను. ఇచ్చట ఒక రాక్షసి నోట సత్కర్మలు, భగవదర్పణోపదేశాలు వస్తూ ఉన్నాయి. ఇది తులసీదాసు యొక్క లోకజ్ఞతను, ధర్మపారీణ వశిష్టతను తెలుపుతూ ఉన్నాయి. రిపురుజ పావక పాప ప్రభు అహి గనియన చోట కరి, అస కహి బిబిద బిలాప కరిలాగి రోదన కరనా. శత్రువును, రోగాన్ని, అగ్నిని, పాపమును, ప్రభువును, సర్పమును తక్కువ అంచనా వేయరాదు. ఇలా చెప్పుచు ఆమె అనేక విధములా విలపిస్తూ ఉన్నది. సభామాజ పరివ్యాకుల బహు ప్రకార కహరోయి, తోహి జియత దశ కందరా మోరికి అసిగతి హోయి. శూర్పణఖ నిండు సభలో వ్యాకుల పడుతూ కింద పడి ఏడుస్తూ రావణాసుడితో ఇలా పలుకుతోంది. ఓరే దశానన, నీవు బ్రతికి ఉండగా నేను ఈ స్థితికి గురి కాదగునా? సునత సభాసద ఉటే అకులాయి, సముజాయి గహి బాహ ఉఠాయి, కహలంకేస కహసి నిజ బాత, కైతవనాసా కానని పాత, अवधनुपति दशरथ के जाये, पुरुष सिंह बन खेलनाये, समुझि परी मोहि उनहि करनी, रहित निसाचरा करि हहि धरनी, जिनकर भुज बल पाई दसानना, अभय भये बिचारत मुनि कानना, देखत बालक काल समाना, परमधीर धन्वी गुणनाना, अतुलित बल प्रताप द्वौ भ्राता, कलभधरत सुर मुनि सुखदाता, शोभाधाम राम असनामा, तिनके संग नारी एक श्यामा, रूपराशि विधि नारी सवारी, रति सत कोटि तासु बलिहारी, तासु अनुज काटे श्रुति नासा, सुनि तव भगिनी करहि परिहासा, खरदूषण सुनि लगे पुकारा, चनमहु सकल कटकवु न मारा, करदूषण तिसिरा कर घाता
సునిదశీస చరే సబగాత. ఆమె విలాపాన్ని విని సభాసదులు ఉద్విగ్నులై లేచారు. వారు శూర్పణఖ బాహువులను పట్టుకొని పైకి లేపి నిలువుచుండబెట్టి సమాధానపరిచారు. లంకేశుడైన రావణుడు ముందుగా నీ విషయాన్ని తెలుపుము, నీ ముక్కు చెవులు కోసిందెవరు అని అడిగాడు. ఆమె ఇట్లు ప్రత్యుత్తరం ఇస్తోంది. అయోధ్యాపతి అయిన దశరథుని కుమారులు పురుష సింహలు వేటాడడం కోసమని వనములకు వచ్చారు. నేను వారి ఉద్దేశాలను గ్రహించాను. వారు భూమిపై గల రాక్షస జాతిని మట్టుపెట్టనించారు. రావణ, వారి భుజబలాన్ని చూసి మునులు వనాల్లో నిర్భయంగా మసులుతున్నారు. వాళ్ళు చూచుటకు బాలకులే అయినప్పటికీ కాలునితో సమానులు, మహావీరులు, ధనుర్ధారులు, ఉత్తమ గుణ సంపన్నులు. ఆ ఇరువురు సోదరుల బలప్రతాపాలు అపారములు. వారు దుష్టులను రూపుమాపి దేవతలను ఋషులను కాపాడనించినారు. ఆ ఇరువురిలో రాముడు అతిలోక సుందరుడు. ఆయనతో పాటు ఒక సుందరియు కలదు. బ్రహ్మ సౌందర్యం అంతయు ఒక కుప్పగా చేసి ఆమెను సృష్టించారు. రతీదేవులు ఎందరైనను ఆమె సౌందర్యానికి సాటిరారు. అతని తమ్ముడు నా ముక్కు చెవులను కోసివేశాడు. నేను నీ సోదరునని తెలియగానే వారు నన్ను పరిహసించారు. ఖరదూషణులు నా ఆక్రందనలను విని వారితో పోరాడారు. కానీ వారి సమస్త సైన్యములను ఆ రాముడొక్కడే ఒక్క క్షణంలో హతమార్చాడు. ఖరదూషణ త్రిశూరుల సంహారాలను విని రావణుని శరీరము కోపంతో ఉడికిపోయింది. सूपनकहि समुजाई करी बल बोलेसि बहुभाति भयवु भवन अति सोच बसा नीद परई नहीं राती. రావణుడు శూర్పణఖకు అనేక విధములా నచ్చజెప్పి తన బల పరాక్రమాలను గూర్చి వీరములు పలికాడు. చింతాక్రాంతుడై అతడు తన భవనాలకు పోయాడు. కానీ తీవ్రమైన ఆలోచనతో అతనికి ఆ రాత్రంతయు నిద్రయే పట్టలేదు. సురనర అసుర నాగ ఖగమాహి మోరే అనుచర కహకొవు నాహి కరదూషణ మోహి సమబలవంత తినహి కుమారయి బిను భగవంత सुररंजन भंजन महिभारा जो भगवंत नेन्हा अवतारा तो में जाई बैरु हटि करवु प्रभु सर प्राण तजे भवतरवु होई भजनु न तामस देहा मन क्रम भजन मंत्र दृढ़येहा जो नर रूप भूप सुत कोवु हरिहवु नारी जीतिरन दो चला अकेल जान चढ़ित हवा बस मारीच सिंधु तट जहावा इह राम जसी जुगत बनाई सुनहु उमासो कदा सुहाई. రావణుడు తన మనసులో విచారింపసాగాడు. దేవతలు, మనుష్యులు, అసురులు, నాగులు, ఖగములు వీరిలో ఎవ్వరూ నా సేవకులతో కూడా సమానులు కాదు. కరదూషణులు బలపరాక్రమాల్లో నాతో సమానులే. ఆ భగవంతుడు తప్ప వారినెవ్వరును వధింపజాలరు. ఒకవేళ దేవతలను ఆనందింపచేయడం కోసమని, భూభారాన్ని తొలగించడం కోసమని ఆ భగవంతుడే అవతరించి ఉన్నచో నేను తప్పక అతనితో వైరాన్ని బూని యుద్ధం చేసేదను. అతని బాణాల దెబ్బలకు అసువులు వీడి భవసాగరాన్ని దాటెదను. ఈ తమోమయ శరీరంతో భగవంతుని సేవ సాధ్యం కాదు. త్రికటున శుద్ధిగా ఇది నా దృఢ సంకల్పము. ఒకవేళ వారు మానమాతృలైన రాజకుమారులే అయితే వారినిద్దరిని యుద్ధమున ఓడించి ఆ స్త్రీని అపహరించి తెచ్చదను. ఈ విధంగా తనలో తాను అనుకొని రావణుడు ఒంటరిగా రథముని ఎక్కి సముద్ర తీరంన గల మారీచ నివాసానికి వెళ్ళాడు. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.